హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. ఈ పదు మెదువడ సేపోతున్నాము. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసేదో చూసుకుంటాము. ఫస్ట్ దానికి 1/4 kg ఉద్దిబ్యాలు 3 స్పూన్స్ ఆఫ్ పచ్చిబియ్యం వేసుకొని ఊరపెట్టుకోవాలా. ఇది అట్లీస్ట్ 2 hours వరకు ఊరపెట్టుకోండా ఆమ్టికి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా. జాస్తి వాటర్ వేసి గ్రైండ్ చేయదండ, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్రీ లీవ్స్, చిల్లీ, ఆనియన్, కొరియండర్ అండ్ రిక్వైర్డ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకోండా సాల్ట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంగి. అండ్ నెక్స్ట్ జీరా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలా. ఈ మారెత్తుకొని ఆయిల్ అవుడండా. ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలిసేదానికి కొంచెం ఇట్లా పిండి వేసి ఉడిస్తే తెలుస్తాయి. ఆ టైంలో వడపిండిని ఎత్తి ఉడండా. మెదువడ లైట్గా బ్రౌన్ అయ్యే వరకు చూసుకోండా. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండా. హై ఫ్లేమ్ పెడితే పైన గోల్డెన్ కలర్గా వచ్చేస్తాయి, లోపల అట్లే పిండిగానే ఉంటాయి, అది బాగుండేలే. సో మన ప్లేట్కి అట్లే ట్రాన్స్ఫర్ చేసుకొని సెకండ్ రౌండ్కి తిరిగి హై ఫ్లేమ్లో పెట్టి మనం మూడాలా. మీరు సెకండ్ టైం వేసి కుక్ చేసుకోండా. ఫస్ట్ టైం వేస్తారంటే లైక్ కంప్లీట్గా అది కుక్ అయ్యిండలే, లోపల ఇంకా పిండిగానే ఉంటాయి, పైన మొత్తం కంప్లీట్ బ్రౌన్ అయిపోయి ఉంటాయి. సో అది మీకు ప్రాపర్ టేస్ట్ కూడా వచ్చేలే మీకు తినేకి. ఈ మరిగా సెకండ్ టైం వేసి కుక్ చేస్తారంటే బాగా క్రిస్పీగా వస్తాయి, లోపల బాగా కుక్ అయి ఉంటాయి. ఈ మెదువడిని మీరు ఎట్లా చేస్తారో కమెంట్ పెట్టండా. సో మెదువడ ఫైనల్గా రెడీ అయింది. మీరు ఇదేమనే స్టెప్ బై స్టెప్ ఫాలో చేయండి, ఇదేమనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. మేము ఈ మెదువడికి సైడ్ డిష్ చట్నీ పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగా కుక్ అయింది లోపల. సో గైస్ ఎవ్రీవన్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.